నాకు జాండీస్ ఒక్కటే కాదు, ఇక్కడికి వచ్చే ముందు నాకు జస్ట్ జాండీస్ ఉన్నాయని తెలిసింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫీవర్ రావడం, పట్టించుకోకపోవడం అదంతా జరిగిన తర్వాత నాకు ఒక 2 డేస్ బ్యాక్ ముక్కులో నుంచి రక్తం కూడా కారింది. నేను ఆ విషయం వీళ్ళకి కూడా చెప్పాను. నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా వీళ్ళకి నేను చెప్తున్నాను. వీళ్ళైతే నన్ను పట్టించుకోవట్లేదు. నాకు ఆయాసం కింద ఉంది, నాకు బ్రీతింగ్ అందట్లేదు అన్న టైంలో కూడా వీళ్ళు నన్ను పట్టించుకోలేదు. ఒక్కొక్కసారి నాకు బ్రీతింగ్ అందదు, ఎందుకంటే 3 స్టేర్లు కాబట్టి నేను పైకి కిందకి తిరుగుతూ ఉండాలి. దానివల్ల నాకు హార్ట్లో పెయిన్ కింద వచ్చి ఒక్కోసారి బ్రీతింగ్ అందక నేను చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాను. అది అట్లా ఉంటే 2 డేస్ బ్యాక్ నా ముక్కులోంచి రక్తం కూడా కారింది. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు రెండోసారి. ఫస్ట్లో నేను పట్టించుకోలేదు, ఇంకా నాకు మళ్ళీ అది రిపీట్ అయింది. అప్పటి నుంచే నాకు భయంగా ఉంటుంది. ఇంకోటి వీళ్ళు ఫుడ్ పెట్టకపోవడం, అసలు ఆ ఏజెంట్ ఏమైనా చెప్తుందా వీళ్ళకి, లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. వీళ్ళైతే నన్ను బాగా టార్చర్ చేస్తున్నారు. ఆ ఏజెంట్ని అయితే వదిలిపెట్టొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆమె వల్ల నా లైఫ్ మొత్తం సఫర్ అయిపోయింది. అసలు ఎన్నో అంటే ఎన్నో మాటలు చెప్పింది. నా లైఫ్నే కాదు, అందరి లైఫ్ని అట్లానే చేస్తుంది. మరి ఆమెని గట్టిగా ఖండించాలని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.